ఎంతోగానో మనం ఎదురు చూస్తున్న 'ఆధార్ కింగ్' తాలూకా సినిమా చూసేసాం. సినిమా అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా చూసాక నేను చాలా ఫిల్ట్ అయిపోయినా. ఎందుకంటే అంత మంచిగా అనిపించింది ఈ సినిమా. ట్రూ ఫ్యాన్ బై స్టోరీ అంటే బయోగ్రఫీ అంటే తీయడం అంటే చాలా చాలా రేర్. అసలుకి ఎందుకంటే టీఎఫ్ఐలో చాలా మంది కట్టుబానిసలు ఉంటారు. ఒక హీరోకి చాలా మంది అభిమానులు ఉంటారు. సో, అభిమాని కట్టడి కట్టడము, అభిమానికి అంటే జీవిత త్యాగం చేయడం. సో, అలాంటి ఒక స్టోరీ తీసుకోవడం చాలా రేర్ అనిపించింది. అసలకి నిజంగా అయితే డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే మనోళ్ళకి ఎంత మంచిగా తీసినా కూడా స్టోరీ వైస్‌గా చూసుకొని స్లో నరేషన్ ఉందంటారు. సో, రిప్లేసింగ్ స్టోరీ అంటారు. సో, ఇక్కడ తగ్గింది, అక్కడ తగ్గిందంటారు. సో, స్టోరీ వైస్ తీసుకుంటే ఏందంటే కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకోవాలి సినిమాలో. సినిమాలో ఏందంటే ఫస్ట్ మన అంటే ఉపేంద్ర గారి ఇంట్రడక్షన్ బావుంటది. సరే అంటే రామ్ పోతినేని గారి ఇంట్రడక్షన్ బావుంటది. సో, తర్వాత సాంగ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏందంటే లవ్ ట్రాక్ చాలా చాలా వర్కౌట్ అయింది. తర్వాత బీజీఎమ్స్, సాంగ్స్ ఫస్ట్ హాఫ్ వరకు వెల్ బ్యాలెన్స్‌డ్ చాలా చాలా బావుంటది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఏందంటే ఫ్యాన్ స్టోరీ ఏంటిది, బయోగ్రఫీ ఏంటిదని చెప్పేసి మన ఉపేందర్ దగ్గరికెళ్ళడము. సో, అక్కడి నుంచి కొన్ని డిస్కషన్ జరగడము. సో, ఇవే జరుగుతుంటాయి. ఎందుకంటే అప్పుడు 'భాగ్యశ్రీ' గారి పెర్ఫార్మెన్స్ గాని, రామ్ గారి పెర్ఫార్మెన్స్ గాని, ఉపేంద్ర గారి అంటే తన సినిమాలు చూసి ఎలా ఇన్‌స్పైర్ అని చెప్పి చెప్పుకోవడం గాని, కొన్ని అంటే గొడవలు జరగడము. సో, ఇవే జరుగుతుంటాయి. ఈ సినిమాలో అయితే పార్ట్ ఆఫ్ లైఫ్ ఏందంటే బీజీఎం చాలా చాలా బ్యాలెన్స్ చేసిన సినిమాని. అలాగే స్టోరీ వైస్‌గా చూసుకుంటే స్టోరీ చాలా బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే స్లో నరేషన్ ఉన్నా కూడా సినిమా చాలా చాలా బా అనిపిస్తది కొన్ని విషయాలలో. సో, మనకేందంటే చూస్తాం కదా కొన్ని ఫైట్‌లు కూడా చాలా చాలా బావుంటాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈ సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి ట్రూ లవ్ స్టోరీ అంటే తీయడం అనేది అంటే ఇలాంటి ట్రూ బయోగ్రఫీ తీయడము అంటే త్యాగం చేయడము. సో, వీళ్ళ వల్ల అంటే ఒక అభిమానికి తన లైఫ్ ఎలా ఉంటది, తర్వాత ఎలా డీల్ చేస్తాడు, ఆ అభిమాని వచ్చి రక్షించాడా లేదా, అసలుకేందనేది సినిమా స్టోరీ. సినిమా చూసినాం గానంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా చాలా ఎమోషనల్ అయిపోతారు. మామూలుగా ఉండదు అసలకి. మీరైతే ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు అలా ఉంటది సినిమా అయితే. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బయోగ్రఫీ అనాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్ బయోగ్రఫీ అనాలి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అందరికి అడిక్ట్ అయిపోతారు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఓకేనా?